నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం. ప్రత్యేక పూజలతో తిలకించిన భక్తజనం. చెన్నూరు పట్టణంలో రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నుండి వెలువడుతున్న దుమ్ము ధూళి. అస్వస్థతకు గురైన విద్యార్థులు, పట్టించుకోని అధికారులు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో వాలంటీర్ల సమావేశం. కన్నెపల్లి గ్రామాన్ని 100% అక్షరాస్యతగా మార్చాలంటూ డీఈఓ పిలుపు. అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో ప్రతి ఇల్లు రాముని జెండాలతో, పూజలు పునస్కారాలతో, యజ్ఞ యాగాలతో రామనామ జపం పట్టణమంతా విలసిల్లాలని బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన మంచిర్యాలలో కూడా ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ పర్యంతం మంచిర్యాలలో కూడా ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఈ నెల 18న మంచిర్యాల పట్టణ అవోప ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో అష్టోత్తర శ్రీ శ్రీ సుందరకాండ పారాయణ సహిత శ్రీ రుద్ర మహాయాగం నిర్వహించడం జరుగుతుందని, భక్తులంతా ఈ మహాయజ్ఞం తదనంతరం 21వ తేదీ వరకు జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 18వ తేదీ నుంచి జరిగే 4 రోజుల ఈ ఉత్సవాలు హైలైఫ్ ఫంక్షన్ హాల్, లక్షట్పేట రోడ్డు, మంచిర్యాలలో నిర్వహిస్తారని తెలిపారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు ఉంటాయని అన్నారు. ఈ రుద్రయాగానికి ఆహ్వానిస్తూ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోప అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, అవోప జోనల్ చైర్మన్ పల్లెర్ల శ్రీహరి, రాష్ట్ర అవోప సలహాదారులు బల్లు శంకర్లింగం, అవోప మంచిర్యాల ప్రధాన కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాస్, అవోప మంచిర్యాల మహిళా జిల్లా అధ్యక్షురాలు రావికంటి అంజలి, దొడ్డ శ్రీనివాస్, రామన్న, హైలైఫ్ అధినేత గిరిబాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తాన్ని పురస్కరించుకొని విశ్వవ్యాప్తంగా శ్రీరామ ఉత్సవాలను జరుపుతున్నటువంటి ఈ తరుణంలో మన మంచిర్యాల పట్టణంలో అవోపా మంచిర్యాల్ ఆధ్వర్యంలో ఈ 18వ తేదీ నుంచి 21వ తేదీ పర్యంతం 4 రోజులు విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం శ్రీరామ ప్రాణ ప్రతిష్టాపన వైభవ ముహూర్తాల్ని పురస్కరించుకొని అష్టోత్తర శత సుందరకాండ మహాయాగ సహిత రుద్రయాగ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతోంది. హైలైఫ్ హోటల్ ప్రాంగణంలో దాదాపుగా 60 మందికి పైగా ఋత్విక్కులతో 27 కుండములతో విశేషంగా లోక కళ్యాణం కోసం ఈ మహాయాగం అనేటువంటిది మన మంచిర్యాల పట్టణంలో ఈ జిల్లాలోనే దాదాపుగా ఇది తొలిసారిగా జరగబోతోంది. ఈ మహాక్రతువు లోకమంతా బాగుండాలి, రామానుగ్రహం అందరికీ దక్కాలి, అందరూ అయోధ్యకు వెళ్ళలేరు. ఈ ఉత్సవం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రాంగణానికి వచ్చి ఈ సుందరకాండ మహాయాగంలో పాల్గొంటే సరిపోతుంది. మీకు అయోధ్యకు వెళ్ళినంత ఫలితం మీకు మంచిర్యాలలోనే మీకు దక్కబోతోంది. ఇంతటి ధార్మిక కార్యక్రమాన్ని మన అవోప శాఖ మంచిర్యాల వారు భుజస్కంధాల మీద ఎత్తుకొని అద్భుతంగా నిర్వర్తించబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తికులైనటువంటి భక్తులంతా ఈ మహాయాగానికి తరలిరండి. స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుంటే సరిపోతుంది. ఈ యాగ కార్యక్రమానికి ఇంకొక విశేషం ఏంటంటే సుందరకాండ ప్రవచన మహాయజ్ఞం స్వయంగా నేనే ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నాను. పులి సీతారామ శర్మ యొక్క ఆచార్యత్వంలో, బ్రహ్మత్వంలో మన వెంకటరమణ శర్మ,
మన స్థానిక పురోహితులు, ఇంకా మిగతా బ్రాహ్మణోత్తములు, అలాగే మన అవోప శాఖ మంచిర్యాల మన శ్రీపురం శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించబోతున్నారు. రామజన్మభూమి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠాపన జరిగినటువంటి ఆ ముహూర్తంలో ప్రతి ఇంటి మీద ఈ జెండాను కనుక పెడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు పోవడమే కాకుండా సమస్తమైనటువంటి రామ పరివార అనుగ్రహం మా అందరికీ కూడా కలుగుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మంచిర్యాల పట్టణం 18వ తేదీ నుంచి అయోధ్యగా మారబోతుంది. అది ఈ సంకల్పం, ఈ కార్యక్రమం. కాబట్టి అయోధ్యలో ఒకవైపు బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతున్నారు. మన దేశ ప్రధాని మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో చాలామంది, మా వంటి వారికి ఆహ్వానం వచ్చినప్పటికీ మేము అక్కడికి వెళ్ళకుండా, ఎందుకంటే అందరూ అయోధ్యకు వెళ్ళిపోతే విశ్వమంతా ఎలా జరపాలి, కాబట్టి మా బోటి వాళ్ళంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు చేద్దాం అంటే అవోప మంచిర్యాల శాఖ వారు ముందుకు రావటం, మరి మంచిర్యాలలో ఉన్నటువంటి భక్తులందరికీ గుర్తుపెట్టుకోండి, ఇది మన కార్యక్రమం, అందరి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనిలో స్వార్థ ప్రయోజనాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి మంచిర్యాల పట్టణానికి ఒక పేరు అనేటువంటిది ఈ కార్యక్రమం ద్వారా రావటమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ పుణ్యం అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మహా అన్నదానంతో చక్కగా చేయండి. 21వ తేదీ పద్మశ్రీ డాక్టర్ గరిగపాటి నరసింహారావు గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించినారు. మరి వారి ప్రసంగం కూడా ఉంటుంది రామ తత్వం మీద, శ్రీరాముడి తత్వం మీద. కాబట్టి 18వ తేదీ నుంచి 21వ తేదీ పర్యంతం మంచిర్యాల కాకుండా అయోధ్య రామ జన్మభూమిగా మారబోతోంది. దానికోసమే ఈ కార్యక్రమ రూపకల్పన. మంచిర్యాల అవోప ఆధ్వర్యంలో 18వ తారీఖు నుండి 21 వరకు నిర్వహించనున్న సుందరకాండ పారాయణం, అదేవిధంగా హోమ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుందని గురువుగారు ఇందాకే చెప్పారు. మరి అందులో భాగంగానే 18వ తారీఖు నాడు ఉదయం శోభయాత్ర ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి హైలైఫ్ హోటల్ వరకు మనం శోభయాత్రగా గురువుగారి ఆధ్వర్యంలో మహిళా మనులందరితోటి భక్తులందరితోటి కూడా రావడం జరుగుతుంది. హైలైఫ్ హోటల్లో ఈ 3 రోజుల కార్యక్రమంలో ఒకరోజు 1,00,000 పుష్పార్చన కార్యక్రమము, ఒకరోజు 1,00,000 తమ్మలపాకులతోటి హనుమాన్ అర్చన, ఒకరోజు 1,00,000 అరటి పండ్లతోటి వివిధ రకాల అవతారంలో మరి ఆంజనేయ స్వామికి మనం పూజలు అర్చనలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరిస్తున్న మంచిర్యాల పట్టణ ప్రజలందరూ, మరి జిల్లా ప్రాంత వాసులందరూ కూడా చాలా చక్కని కార్యక్రమము. ప్రతిరోజు ఉదయం హోమం అనంతరం కూడా భోజనాలు ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం ప్రవచనాలు అనంతరం కూడా అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి 22వ తారీఖు నాడు అయోధ్యలో ఏదైతే అంత పెద్ద కార్యక్రమము అందరూ వెళ్ళి చూడలేము కాబట్టి మంచిర్యాలలోనే ఇలాంటి కార్యక్రమం పెట్టాలని ఆలోచనతోటి అవోప ముందుకు రావడం జరిగింది. మరి ఈ అవోప తీసుకున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించి తప్పకుండా విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అవోప సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. మంచిర్యాల పట్టణంలో మార్వాడి మహిళా మండలి భక్తులచే మంగళవారం సాయంత్రం గోదా రంగనాథ స్వాముల శోభయాత్ర జరిపిన అనంతరం ఈరోజు పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో గోదా రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు బుధవారం గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించామని తెలిపారు. అనంతరం అన్నదాన ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని మార్వాడి మహిళా మండలి వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా చాలా భక్తి శ్రద్ధలతో ధనుర్మాసాన్ని వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో మరి అమ్మవారు గోదాదేవి ప్రతిరోజు కూడా మాల అల్లుతూ పుష్పాలు స్వీకరిస్తూ మాల అల్లుతూ రంగనాథునికి వేస్తుంటుంది. ఆ రంగనాథునికి మరి మాల ఈ పుష్పాలన్న మాల ఎలా ఉంటుందో అని చెప్పి తను మడల వేసుకొని ఆ రంగనాథునికి వేశాడు. ప్రతిరోజు వేస్తూ ఉండగా ప్రతిరోజు వేస్తుంది. ఒక రోజు నాడు ఆ మాలలో ఒక వెంట్రుక వచ్చిందట. రాగానే అమ్మ ఇది ఏంటిదమ్మా, పాపం వాళ్ళ తండ్రి ఆలయ పూజారిలో ఇలా వెంట్రుక వచ్చిందమ్మా అంటే, మరి రంగనాథునికి మాల వేస్తున్నప్పుడు నేను వేసుకొని చూసేదాన్ని, ఎలా ఉందో అని చెప్పి నేను చూసుకొని వేసుకున్నా కాబట్టి అలా వేసేదాన్ని అని చెప్పిందట. ఆ మాటకు రంగనాథుడు ప్రత్యక్షమై ఆ గోదాదేవిని ఇష్టపడి గోదాదేవిని వివాహం చేసుకున్నాడట. ఆ విధంగా ఇది ఆముక్తమాలిద అనే ఒక గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయలు రాశారు. అందులో గోదా రుక్మిణి కళ్యాణం గురించి బాగా బ్రహ్మాండంగా రాశారు. కాబట్టి దాని ఆధారంగా మార్వాడి వాళ్ళ మహిళా ఆధ్వర్యంలో మన మంచిర్యాల పట్టణంలో నిన్న శోభాయాత్ర చేశారు. శోభాయాత్రలో ఆ గోదా రంగనాథ విగ్రహాలను చుట్టూ మంచిగా ఊరేగింపు చేసి భజన మండలతో మధ్యాహ్న తాళాలతో ఊరేగింపుగా నిర్వహించారు. మరి వారితో పాటు ఎదుర్కోల కార్యక్రమం నిన్న జరిగింది. ఈరోజు మార్వాడి లక్ష్మీనారాయణ మందిర్లో చక్కగా మహిళల ఆధ్వర్యంలో ఇక్కడ గోదా రంగనాథ కళ్యాణాన్ని ముగించుకుంటున్నారు. మళ్ళీ ఇది ధనుర్మాసం, ఈ సూర్యుడు ధనురాశిలో వచ్చినప్పటి నుంచి మకర సంక్రాంతి ఉత్తరాయణ పర్వకాలం వరకు ఈ ధనుర్మాసం నెల రోజుల జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాడు ఇక గోదా రంగనాథ కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమాన్ని మా దగ్గర నిర్వహించబడుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జనావాసాల మధ్య నిర్వహిస్తున్న రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళి కారణంగా ప్లాంట్ను ఆనుకొని ఉన్న షార్వాణి రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులకు ఎలర్జీ అవడంతో ఆసుపత్రి పాలయ్యారు. దుమ్ము ధూళి కారణంగా దగ్గు జలుబుతో అస్వస్థతకు గురై అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు వాపోయారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్లాంట్ నుంచి వెలువడుతున్న శబ్ద కాలుష్యంతో చదవలేకపోతున్నామని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని విద్యార్థులు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుతో పాఠశాలలోకి వ్యర్థాలు చేరి రోగాల బారిన పడి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని పాఠశాల ప్రిన్సిపల్ మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ను వెంటనే మూసివేయాలని విద్యార్థులు మరియు పాఠశాల యాజమాన్యం అధికారులను వేడుకుంటున్నారు.
ఎటు వెళ్ళిండ్రు? హాస్పిటలా? ఎందుకు వెళ్ళిండ్రు? ఎలర్జీ అయిందా? ఏం ఎలర్జీ అయింది? గోకుడా? ఎంతమందికి అయింది? 30-40 మందికా? ఇది మన మీకు డాక్టర్ లేదా హాస్టల్లో? మరి ఉండగా కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను? ఉండగా కూడా మీరు అటు హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు వెళ్ళాను? ఏ హాస్పిటల్ వెళ్ళాను? ఇదేనా ఎలర్జీది? మీ పేరేంటిది? ఏ స్కూలు? అంతా శార్వాణి స్కూల్ వెళ్ళనా? రిసిప్ట్ ఏంటి? బాగా అవుతాను కదా సార్. మీ ప్రిన్సిపాల్ పేరు ఏం పేరు? శ్రావణ్ సార్. ఓకే. నీకు ఎప్పటి నుంచి దూరం పెడతాను? ఎప్పటి నుంచి అయింది? నిన్న నుంచా? మొన్న నుంచా? అంత అయింది కదా, బాగానే అయింది కదా మరి. తుమ్ము పడుతుందా మీద? దగ్గు వస్తుందా? సో దాంతో ఎలర్జీ కూడా ఇంతకుముందు ఉండేనా మీకు ఎలర్జీ? అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి అవుతుంది ఇది? గోకుడు రీసెంట్ గా దేని వల్ల అవుతుంది? అదే కంపెనీ వాటర్ డస్ట్ కంప్లీట్ చేసినా మీరు? చేసినాం. చేస్తే మరి ఇంతవరకు కూడా ఏమన్నా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుంటా అన్నారు వాళ్ళు. అన్నారు ఎవరన్నారు? మా ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు అన్నారు. మీరేంటిది? మీరు టీచర్. ఏ సబ్జెక్ట్ మీద? మ్యాథ్స్. పేరు? రమేష్. మేము శార్వాణి ఇంగ్లీష్ పాఠశాల కరస్పాండెంట్ మీద శ్రావణి సార్. ఇక్కడ మా పాఠశాల దగ్గరలో రెడ్మిక్స్ యూనిట్ అని ఒక 1 month బ్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మా పిల్లలకు డస్ట్ విపరీతంగా రావడం వచ్చి మా పిల్లలకు ఎలర్జీ రావడం, దమ్ము, దగ్గు ఇలాంటివి రావడం జరుగుతుంది. దయచేసి ఈ ప్లాంట్ను ఇక్కడ నుంచి తీసివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకొని తీసేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది? ఇది 1 month నుండి ఇలా జరగడం, అంటే 1 month నుండి దుమ్ము రావడం వల్ల మా పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. ఎంతమంది పిల్లలకు ఎలర్జీ? ఒక 25 members ఎలర్జీ రావడం జరిగింది. దగ్గు కూడా వస్తున్నది. దీని చర్యలు తీసుకొని ఈ ప్లాంట్ను ఇక్కడ నుంచి దూరంగా తరలించవలసిందిగా అధికారులను ఈ రెడ్మిక్స్ యూనిట్ గురించి మున్సిపాలిటీ అధికారులకు మరియు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏం స్పందన లేదు. డాక్టర్స్ నార్మల్గా మా మెడిసిన్ చూసి మెడిసిన్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ అవకాశం ఉంది విద్యార్థులు. ఇంకా ఎక్కువ అంటే వాళ్ళు ఏం చెప్పారు, సరే మందులు వాడండి తగ్గిపోతాయని చెప్పింది. ఇప్పుడు ఎప్పుడు కనుగొన్నది? ఇది 1 week బ్యాక్. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో వయోజన నిరక్షరాస్యులు అందరూ చదువు నేర్చుకుని 100% అక్షరాస్యత కలిగిన గ్రామంగా పేరు తేవాలని జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య తెలిపారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామంలో అక్షర వాలంటీర్లు విద్యార్థులచే సమావేశం ఏర్పాటు చేసి నిరక్షరాస్యులకు చదువు ఎలా నేర్పించాలో మెలకువలు తెలిపి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలో చదువు రాని వారికి అమ్మా నాన్నకు చదువు పేరుతో విద్యార్థులు అక్షర వాలంటీర్ల పేరుతో చదువుకున్న మహిళలు వారి పొరుగు వారిలో నిరక్షరాస్యులైన వారిని అక్షరాలు నేర్పుతూ కుట్టు శిక్షణ కేంద్రంలో నేర్చుకుంటూ కుట్టు శిక్షణ నేర్చుకోవాలని కోరారు. ఒకరు మరో ఇద్దరికి చదువు నేర్పితే 100 రోజుల్లో గ్రామంలో అందరూ అక్షరాస్యులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, కన్నెపల్లి మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాజయ్య, జెడ్పీటీసీ కౌటారం సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాఠశాల ప్రాథమిక ప్రధాన ఉపాధ్యాయురాలు శారద, డిఆర్పీలు పోకల వెంకటేశ్వర్లు, ఎర్ర సువర్ణ, కె అశోక్రావు, అక్షర వాలంటీర్లు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈచ్ వన్ అట్లాగే అమ్మ నాన్నకు చదువు 100 రోజులలో కంప్లీట్ చేసే విధంగా 5 గ్రామాలను ఎంపిక చేసి 969 మంది గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కన్నెపల్లి హై స్కూల్లో వాళ్ళకి విధి విధానాలు ఎట్లా అమ్మ నాన్నకి చదువు చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో ఓరియంటేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వయోజన విద్య ద్వారా మన ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తం నాయక్ గారు, ఆర్పీలు వెంకటేశ్వర్ గారు, ఇంకా మన శాంకరి గారు, ఎంఈఓ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఎవరైతే అమ్మ నాన్నలు చదువుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 100 రోజుల్లో వాలంటీర్కి సహకరించి విద్యార్థులకు సహకరించి వాళ్ళు కూడా అక్షరాస్యత పెంచడంతో పాటు వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది. అందరూ సహకరించి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవంతో పరిసమాప్తి కానుంది. ఈ సందర్భంగా విశ్వనాథ ఆలయ అర్చకులు భట్టాచార్య మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 11వ తేదీ గురువారం స్వామివారికి 27వ పాశురం వినిపిస్తూ భక్తులు కూడారై ఉత్సవం నిర్వహిస్తారని, భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే ఈ నెల 14 ఆదివారం గోదా రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవం ఉంటుందని, స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన తెలిపారు. రేపు అనగా 11వ తారీఖు గురువారం రోజు మన స్థానిక విశ్వనాథ ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి అలవేల్ మంగా గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవంలో పురస్కరించుకొని 27వ పాశ్రాన్ని స్వామివారికి విన్నవించి కూడారై వెల్లం చేరు గోవింద ఆయనే దగ్గర కలిసి మనమందరం ఆయనను సేవించి ఆయన కృపను పొందామనే పాశంలో దాని పరమార్థం ఉంటుంది. ఆ గోదమ్మ మనకు ఇలాంటి ప్రసాదాన్ని ఆ స్వామివారి ద్వారా ఇప్పించారు. దాన్ని పురస్కరించుకొని గురువారం 11వ తారీఖు రోజు స్వామివారికి కూడారు శుభం కాబోతుంది. దానిలో స్వామివారికి పాయసాన్ని నివేదనగా చేసి ఆ కృప అనేటువంటి మనం పొందాలి. దాని గురించి రేపు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి, అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 14వ తారీఖు ఆదివారం రోజు గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుపుతుంది. సాయంత్రము 6 గంటలకు తర్వాత భక్త మహాశయులకు కూడా స్వామివారి కళ్యాణ ప్రసాదాన్ని అందరికి కూడా వితరణ చేయడం జరుగుతుంది, ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగవత్ కార్యక్రమంలో పాల్గొని మన భక్త మహాశయులు మంచిర్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొని వినలేని కొన్ని వేల సంవత్సరాల ఆ నారాయణ కృప పొందాలని మనవి చేస్తున్నాం. మందమర్రి సింగరేణి హై స్కూల్ మైదానంలో ప్రైవేట్ సెక్యూరిటీ వారికి డ్యూటీకి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, ప్రయాణం చేసేటప్పుడు అవగాహన చేశారు. ఎక్కడైనా పట్టణంలో గంజాయి సరఫరా గానీ యూత్ జులాయిగా తిరుగుతున్న ఎవరైనా గంజాయి వాడుతుంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయండి, మీ పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవాంఛనీయ సంఘటన జరిగితే కూడా పోలీసు వారికి తెలుపగలరని మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐండ్పీసీ అనుగుల రాజయ్య, ప్రైవేట్ సెక్యూరిటీ పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ గ్రౌండ్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతారి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిరాటంకంగా కొనసాగుతోంది. బుధవారం 4వ రోజు సూపర్ నాకౌట్ మ్యాచ్ను తాజ్బాబా సేవా సమితి అధ్యక్షులు ఉస్మాన్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉస్మాన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా క్రీడలపై మక్కువ చూపాలని సూచించారు. నియోజకవర్గ స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని నాతారి స్వామిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేదలకు సేవా కార్యక్రమాలే కాకుండా క్రీడా అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాజ్బాబా సేవా సమితి సభ్యులు, నాయకులు కనుకుంట్ల రాజేష్, నాతర్ మూర్తి, జూపల్లి రాజ్కుమార్, రెఫరీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా బండి సదానందం ఈ నెల 11వ తారీఖు రోజున గురువారం రోజున అఖిల భారత యాదవ సంఘం గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గడిచిన ప్రభుత్వం యాదవులకు ఏమి చేసిందో అందరికీ తెలుసని, యాదవులు గత ప్రభుత్వాన్ని నమ్మి అప్పులు చేసి డీడీలు కట్టుకున్నారు. పైసలు రాలేదు, గొర్రెలు రాలేదు, తెచ్చిన అప్పులు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో యాదవులు గమనిస్తున్నారని, పెన్షన్ విషయంలో, రాజకీయ పదవుల విషయంలో అన్ని విషయాలపైన మాట్లాడటం జరుగుతుందని, వీటన్నిటి మీద మందమరి పట్టణంలోని హిందూ గార్డెన్స్లో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరుగుతుందని, జిల్లాలో ఉన్నటువంటి 18 మండల కమిటీలతో పాటు గ్రామ స్థాయిలో కూడా కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా జిల్లా కమిటీలో మార్పు చోటు చేసుకోవడం జరుగుతుందన్నారు. బాగా ఉత్సాహంగా ఉన్నవారు యాదవ కులంలో పుట్టినందుకు కులానికి ఎంతో కొంత మేలు చేయాలని, ఎవరు ఉత్సాహవంతులు ఉంటారో వారిని రాష్ట్ర స్థాయిలకు తీసుకోవడం జరుగుతుందన్నారు. యాదవులు రాబోయే రోజుల్లో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ ఎలక్షన్స్లో
ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో మనకు పదవులు ఏ విధంగా నామినేటెడ్ పదవులు రావాలి, మంచిర్యాల జిల్లాలో గడిచిన ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేయడం జరిగిందని, వాటి మీద చర్చ చేయడం జరుగుతుందని, ఆనాడు దేవుళ్ల కాలం నుండి గోవును చంపితే ఎంత పాపం జరుగుతుందో యాదవుల కన్నీరు పెడితే అంత పాపం తలుగుతుందని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం జరిగిందని, యాదవులంటే ఆణిముత్యాలని దేవుళ్లతో సమానమంటూ ఆయన చెప్పారు. యాదవులంటే ఆనాడు మాట మీద ఉంటారని, వారికి ఏమాత్రం అన్యాయం చేసినా కూడా భగవంతుడు క్షమించడని బహిరంగంగా కేసీఆర్ చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులుగా చెప్పేది ఏంటంటే, ఈ నెల 11 తారీఖు రోజు గురువారం రోజున మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ మహాసభ గ్రామ మండల జిల్లా కమిటీలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, గడిచిన ప్రభుత్వం యాదవులకు ఏం చేసింది, ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు విని యాదవులందరూ డీడీలు తీయడం జరిగింది. మరి ఆ డీడీలు తీసిన తర్వాత కూడా చాలామందికి గొర్రెలు రాలేదు. అప్పులు తీసుకొచ్చి 5 చొప్పున ఫైనాన్షియల్ బంగారాలు కుదబెట్టుకొని అప్పులు తీసుకొచ్చుకొని కట్టినటువంటి డీడీలు గత ప్రభుత్వంలో ఇరుక్కపోవడం జరిగింది. మరి వీటన్నిటి మీద నిన్న రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గ సమావేశంలో నేను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఈ విషయాలపై రాష్ట్రాన్ని జాతీయ నాయకుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏదైతే యాదవులు నమ్మి డీడీలు తీసిర్రో ఇవాళ ఆ డీడీల పైసలు అక్కడనే ఇరుక్కపోయి ఆ పైసలు రాలేదు, గొర్రెలు రాలేదు. మరి తెచ్చిన అప్పులలో ఇంటర్వ్యూకి వచ్చి లొల్లులు పెట్టడం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి, అవే కాకుండా పోయిన ప్రభుత్వం ఏదైతే చెప్పిందో యాదవులకు పెన్షన్ విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అన్ని విషయాలపైన కూడా నేను మాట్లాడడం జరిగింది. గురువారం రోజు 11 తారీఖు ఇదే నెల మందమరి పట్టణంలోని హిందూ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేసి అఖిల భారత యాదవ మహాసభ క్యాలెండర్ రిలీజ్తో పాటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో కమిటీలతో పాటు గ్రామ స్థాయి నుండి కూడా కొత్త కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా జిల్లా కమిటీలో కూడా మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. బాగా ఉత్సాహంగా పనిచేస్తాం. యాదవ సంఘంలో పుట్టినాం, మరి కులానికి ఎంతో కొంత మేలు చేయాలి, సాయం చేయాలి, పని చేయాలనే ఉత్సాహవంతులు ఎవరైతే ఉంటారో వారిని రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా తీసుకునే విధంగా నేను రాష్ట్ర నాయకులతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యాదవ సోదరులందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఏది రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం జిల్లాలో మనకు పదవులు ఏ విధంగా రావాలి, నామినేటెడ్ పదవులలో కూడా మంచిర్యాల జిల్లాకు గడిచిన ప్రభుత్వము మాయమాటలు చెప్పి మోసం చేయడం జరిగింది. మరి వాటన్నిటి మీద కూడా మనము చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఆనాడు కూడా దేవుళ్ళ కాలం నాడు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే ఒక గోవును చంపితే. మంచిర్యాల జిల్లా మందమరి అయోధ్య నుంచి తెచ్చిన శ్రీరాముని అక్షింతలను పట్టణంలో పంపిణీ చేశారు. స్థానిక మందమరి యాపల్ ఏరియాలో కోదండ రామాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. సీతారామచంద్ర మూర్తులను, ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగిస్తూ అక్షింతలు పంపిణీ చేశారు. మరియు ఆలయ కమిటీలు మాట్లాడుతూ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఎంతో పవిత్రంగా ఉంచి అక్షింతలను పొందడం వలన అనేక శుభాలు కలుగుతాయని, శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి సుభిక్షంగా ఉంటారని భక్తులకు వివరించారు.
చేయాలి. దీని కార్యం ఇంత పెద్ద కార్యం మన రాముడి వారి అక్షంతరం మన ఏరియాకి వచ్చిందంటే ఎంతో శుద్ధిగా ఉండాలి, ఎంతో శుద్ధిగా మాట్లాడుకోవాలి. మాటలు కూడా సందర్భాలు పెట్టి మాట్లాడుకోవాలి. అనువుగా విషయాలుగా మాట్లాడుకోకుండా ఏ పేరు వచ్చినా రాముని నామాన్ని తలుచుకుంటా మాట్లాడండి. మధ్యలో కొద్దిగా దేవుడి నామాన్ని తీయండి. ఏ విషయం వచ్చినా మాట్లాడుకొని నేర్చుకోలేదు. అసలు విషయము శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయం చేయకూడదు. మన తారక మంత్రం అంత పెద్ద మంత్రాన్ని మనం పంపించినప్పుడు దాన్ని అనకపోతే మనం ఎంత ఏం లాభము. ప్రతి ఒక్కరి నోట్ల కూడా చిన్నపిల్లలు కూడా నేర్పియాలి. ఈ రోజులలో మనం ప్రతి ఒక్కరు రామ రామ అనే మాటలు నేర్పియాలి. దీని ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ నిన్న శివాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. అదే పెట్రోల్ బంక్ ఏరియా వాళ్ళు రోజు శ్రీరామ జపం నగర శక్తి చేస్తున్న వాళ్ళు రోజు ఉదయం ప్రతి ఒక్క కలిసి మనం కూడా అందరం అనుకొని కనీసం మన ఏరియాలో నగర శక్తి చేయగలుగుతామా 22వ తారీఖు దాకా. చూడండి ఆలోచించండి. అందరూ వాళ్ళే చెప్పారు కదా, మీరంతా మహిళలు అందరు కలిసి కూడా చేయాలి. కార్యక్రమం ప్రాముఖ్యంగా చేయాలి. మనం ఏదో వేరే అనుకోవద్దు, ఎటువంటి భావాలు రావద్దు. ఈ భావాలను విడనాడాలి. ఈ రోజు ఉంది మన యొక్క ఏదన్నా విడనాడాలే భావాలని. ఏ భావన చెడు భావన దగ్గర రానియకూడదు. ఎవరైనా చెప్పినా వినకూడదు. మనం ధైర్యంగా మాట్లాడి నేర్చుకోవాలి. మన కుటుంబాలలో మంచి నీతి కథలు చెప్పాలి. ఆ కథలే లేవు, అవన్నీ దూరం అవుతున్నాయి. కాబట్టి రాముడి గురించి, కృష్ణుడి గురించి, మన యొక్క అమ్మవాళ్ళ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం. ప్రత్యేక పూజలతో తిలకించిన భక్తజనం. చెన్నూరు పట్టణంలో రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నుండి వెలువడుతున్న దుమ్ము ధూళి. అస్వస్థతకు గురైన విద్యార్థులు, పట్టించుకోని అధికారులు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో వాలంటీర్ల సమావేశం. కన్నెపల్లి గ్రామాన్ని 100% అక్షరాస్యతగా మార్చాలంటూ డీఈఓ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.